హాయ్ హలో నేను మీ పవన్. వెల్కమ్ టు ఆత్మ మీడియా. ఈరోజు రాకేష్ మాస్టర్ గారు గురించి మనం తెలుసుకోవడానికి మన సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్కారం సార్ రామారావు గారు. నమస్తే సార్ రాకేష్ మాస్టర్ గారు ఆర్థికంగా ఇంత చితికిపోవడానికి గల కారణాలు ఏంటి? ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా కారణాలు ఏంటి సార్? అవునవును, అది రాకేష్ మాస్టర్లో ఒక విచిత్రమైన గుణం ఉంది. ఏమిటంటే ఆయన గురించి ఆయన ఎక్కువగా ఊహించుకుంటాడు. నిజమే, ఒకప్పుడు రాకేష్ మాస్టర్ ఉన్న మాస్టర్లో గ్రేటు. కొత్త నీరు వస్తుంది, దాన్ని స్వాగతించాలి. అర్థమైందా? ఇప్పుడు అప్డేట్ చేసుకోకపోయినట్టయితే మనం గొప్పవారు అనుకోవడంలో అర్థం లేదు. అలాగే ఇక్కడ చాలా మంచి అమౌంట్ ఇచ్చి ఆయన మాస్టర్గా పెట్టుకున్నాడు, మంచి గౌరవ మర్యాదలు ఇచ్చారు. ఎవరికైనా ఇప్పుడు రాకేష్ మాస్టర్కి కనీసం ఇంత కవరేజ్ అయినా ఉంది. కానీ ఎన్టీ రామారావు మాట్లాడితే ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో సినిమా చేసినటువంటి సలీం మాస్టర్ సంగతి ఏంటండి? ఎవరైనా పట్టించుకున్నారా? 2 గాళ్ళు పోయి గుడ్డితనంతో ఎవరైనా వస్తారా, ఎవరైనా చూస్తారా అని ఎంత ప్రాకులాడారైనా ఆయనకంటే గొప్పోడు కాదు కదా. అలాగే ఆయన మద్రాసులో ఇంటి ఇనాగ్రేషన్ ఫంక్షన్, ప్రారంభోత్సవ ఫంక్షన్కి ఎక్కడ హిందీ మాస్టర్ గోపీకృష్ణ మాస్టర్ గారిని తీసుకొచ్చారు. గోపీకృష్ణ మాస్టర్ ఎక్కడికి రారన్నమాట. ఆయన తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించారు. మాకు చాలా బాగా ఫంక్షన్ చేశారన్నమాట. ఇంకేం బ్రహ్మాండంగా వందలాది మంది వస్తున్నారు, ఏదో తగిన సహాయం చేస్తున్నారు. ఈమె సింపతి ఉంది. రేపేదో అక్కడ మన అందరికీ తెలిసేలాగా శేఖర్ మాస్టర్ కొంచెం ఏదో ట్రై చేస్తున్నారు. అది మన ఫిలిం ఛాంబర్ దగ్గర పెట్టేలాగా. తర్వాత ఏదైనా కొంచెం ఫండ్ రైజ్ చేసి వాళ్ళ పిల్లలకి ఇద్దామని చూస్తున్నారు. ఇదేదో మంచి జరుగుతుంది. ఒక విధంగా ఆయన మీద మనకు ఉన్నటువంటి ఎక్కడ ఏదో కోణంలో ఒక మంచి ఉంటుంది. అది 10% కావచ్చు, 20% కావచ్చు. ఆ మంచితోనే మీరు సహాయం చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈయనకి ఆయన నేను చెప్పినట్టుగా ఆయనకి ఎక్కువ తెలుసు అనుకోవడం వల్ల ఎవరైనా ఎదురు చెప్పినట్టయితే, సపోజ్ ఎవరైనా ఇలా కాదు మాస్టర్ అలా చేస్తే బాగుంటుంది, హిందీలో డ్యాన్స్ చేశాను, హిందీలో డ్యాన్స్ చూశాను, అది మీరు ట్రై చేస్తే బాగుంటుంది, చేసుకోండి, వెళ్ళిపోతారన్నమాట. అలాగా కొంత ఎక్స్టెంపోగా ఉంటాడు ఆయన. అందువల్ల చాలామంది పోయారు. మనకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏఎం రాజా ఆయన ఉండేవాడు పెళ్లి కానుకలో. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ జిక్కి మొగుడు మాట. ఇప్పుడు ఆయనకి ఎలాగే ఏదైనా పాట ఏం మాస్టారు ఈ పాట ఇంకో చూని విన్నామండి, అది కాకుండా ఇంకోటి చేయండి అంటే నేను చేయనండి, మీరు చేసుకోండి. ఇలా చాలామంది ఈగో ప్రాబ్లం అన్నమాట. ఆ ఈగో ప్రాబ్లం వల్ల కొన్ని సినిమాలు మధ్యస్థంగా మానేసి డబ్బుల విషయంలో పేచీ పడి మందు తాగిన తర్వాత ఆ మందు కూడా మీరే ఇవ్వాలి అని మొత్తానికి చిన్న చిన్న విషయాల్లో ఎందుకులే తలకాయ నొప్పి గొడవలు అని చెప్పేసి అన్నీ తప్పించుకున్నారు. తర్వాత ఏంటంటే ఈయనకేదో న్యాయం కోసం పోట్లాడే మనిషి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డీ ప్రోగ్రాం ఉంది కదా, డీ ప్రోగ్రాంలో మొత్తం అందరినీ కూడా తమిళ మాస్టర్ని తమిళ డ్యాన్సర్స్ని తీసుకొస్తే పెద్ద గొడవ పెట్టాడు. తెలుగు వాళ్ళు ఎవరు లేరా? ప్రజలు మాత్రం గుండె ధైర్యంతో గుండె నిబ్బరంతో చేసినటువంటి ఎలిగేషనే. అలాగే ఇక్కడ అసోసియేషన్ లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో అందరూ తమిళ డ్యాన్సర్సే ఉన్నట్టయితే, లేదు మాకు ఒక అసోసియేషన్ కావాలని చెప్పి ముగ్గురాజు ఈయన కలిసి ఒక అసోసియేషన్ పెట్టి కొంతకాలం నడిపించారు. ఎందుకో ఈయన సమర్థులు కాదని చెప్పేసి దానికి రికగ్నిషన్ లేదు మాట. మరి ఇప్పుడు కూడా మన మద్రాసు నుంచి డ్యాన్సర్స్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత అంటే అంత చెప్తున్నారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే పేమెంటు మనకి
ఈ మ్యూజిక్ ఆర్కెస్ట్రా పేమెంట్ ఉంటుంది కదా, మ్యూజిక్ వాయించగానే ఇక్కడ ఓచర్లు రాసేస్తుంటారు. ఒక్క 10 నిమిషాలు ఆగరమాట. అక్కడ మ్యూజిక్ అయిపోతుంది, ఎలా వస్తారు, ఆ డబ్బులు తీసుకుంటే వెళ్ళి కార్లో కూర్చొని వెళ్ళిపోతారన్నమాట. అలా చేశారన్నమాట మద్రాసులో. అంత స్ట్రిక్ట్గా ఉంది. అంత స్ట్రిక్ట్గా నడిపించడానికి ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు, ఈ డ్యాన్సర్స్లో ఆయన నెంబర్ 1. అలాంటి వాడు సమర్థుడు నడిపిస్తాడు. కానీ మామూలుగా అసలు నీ వాల్యూ లేకుండా, నీకు పేరే లేకుండా నీ మాట ఎవరుంటారండి? ఎవరు వింటారు కదా. దేనికైనా డబ్బు. శేఖర్ మాస్టర్ ఉన్నారంటే కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు. ఓ సినిమా చేస్తే ఎన్ని కోట్లు తీసుకుంటాడో ఆయనకే తెలియాలి, ఇచ్చేవాళ్ళకి తెలియాలి. ఆయన మాట ఎవరైనా ఉంటారు. ఆయన చెప్పినట్టు చేస్తారు. ఈయనకి ఎవరు చేస్తారు? ఆ కారణాల చేత ఏదో తన పనితో చూసుకుంటే మంచిది కదా. అన్ని పనుల్లో వేలు పెట్టి అన్ని విషయాల్లో న్యాయం కావాలని, అన్ని విషయాల్లో ఒక మార్పు రావాలని, మార్పు చెందినవాడే మనిషి అని ఎలాగ అనుకోని ఆయన దెబ్బతినేశాడు. దెబ్బతి ఆయన శిష్యుడు కూడా చాలామంది పైకి వచ్చారు, కానీ ఈయన దెబ్బతిన్నాడు అన్నమాట పాపం. ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య అనే డ్యాన్సర్ మాస్టర్ చచ్చిపోయాడు కదా, ఆయన పరిస్థితి ఎలాంటి వెలువెల్లాడిపోయి చైతన్య డ్యాన్స్ మాస్టర్ చచ్చిపోయాడు కనుక వాళ్ళ ఇంటికి ఎలాగైనా నేను కష్టపడి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మనసు ఉన్న మనిషి రాకేష్ మాస్టర్. ఇది మొదటిది. మరి ఎందుకు పైకి రాలేకపోయాడంటే ఈ కారణాలు అన్నీ కలిపి పైకి రాకపోవడానికి కారణం. రెండవది ఏంటంటే సౌందర్య ఆరాధకుడు. అంటే డ్యాన్స్ మాస్టర్ ఈయనే కాదు, జనరల్గా మనం దాని గురించి అంత ఎక్కువగా పట్టించుకోకూడదు. కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే ప్రోత్సహిస్తారు. ఏదో అవుట్డోర్ వెళ్ళిపోతామండి, ఊటీ వెళ్తామండి, 10 రోజులు రావండి. ఆడవాళ్ళు ఉంటారు, మగవారు ఉంటారు. మగవాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు కోరికలు ఉంటాయి, ఆడవాళ్ళకి అయ్యే కోరికలు ఉంటాయి కదా. పైగా కొత్తగా గ్రూపులో కార్డు తీసుకొని జాయిన్ అయినటువంటి డ్యాన్సర్స్కి ఎలాగుంటుంది, ఏదో మాస్టర్ని మంచి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. మరి దానికోసమే 14 బాగా మంచి ఫైల్లో ఉన్నట్టయితే ఆయన మంచి చేసుకుంటారన్నమాట. అలాగా అంత డ్యాన్సర్స్ దగ్గర అవుతారు. ఏదో ఇంకా ఎక్కువగా అనుబంధం ఉన్నట్టయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన భావాలు ఈయన, ఆ డ్యాన్సర్ భావాలు డ్యాన్సర్. నాకు ఇండివిజువాలిటీ ఇవ్వటం లేదని ఆవిడ అనుకుంటుంది. నువ్వు నా కంట్రోల్లో ఉండటం లేదని ఈయన అనుకుంటాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక విల్ గో ఫర్ ది సెకండ్ వన్ అన్నమాట. ఎప్పుడైతే సెకండ్ వన్కి వెళ్ళాడో ఈవిడ ఇంకేదో చూసుకుంటుంది అన్నమాట. ఈవిడికి నచ్చినోడిని చూసుకుంటుంది. అప్పుడు సెకండ్ వన్తో ఎంతకాలం ఉంటాడు, ఆవిడకి కావాల్సిన నట్టు ఈయన ఉండాలి. మొదటి భార్య ఏనండి, కింద పడ్డా మీద పడ్డా ఒకరికొకరు కాంప్రమైజ్ అయినా మొదటి భార్య. కానీ రెండో భార్య కాంచి నీకు తెలిసింది నువ్వు చేస్తావు, ఆవిడ తెలిసింది ఆవిడ చేస్తుంది. ఇంకా కాంప్రమైజ్ ఆవిడ కష్టం. ఇంకెంతమంది భార్యలతో ఉన్నప్పుడు కూడా ఆయనకి మొదటిలో ఉన్నంత గ్రిప్ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు గుండె న్యాచురల్గా గుండెకాయ జీవితాంతం పని చేస్తుంది. మొత్తం 4 స్టంట్ వేసినట్టయితే ఎప్పుడు పోతారో తెలియదు కదా. అలాగా రిపేర్ రాకుండా ఉన్నంతసేపే కుటుంబంలో ఎప్పుడైతే కలహాలు బయలుదేరాయో, అందులో కూడా ప్రాపర్టీస్ ఎప్పుడైతే లేవో మనిషి పలసన అయిపోతాడండి. డబ్బు లేకపోతే ఎవరు చూస్తారు? ఏ ఆడ చూస్తుంది? మనిషి పలసనైపోతాడు అన్నమాట. అలాగ మనిషి పలసనైపోయాడు. ఈయనకేంటంటే ఎప్పుడు అదే దృష్టి ఉందన్నమాట. అప్పుడు మంచి లేడీకి టాప్ డ్యాన్స్ ఉంది కదా, ఇప్పుడు నన్ను ఎవరు ఎందుకు చూడటం లేదు, నా శిష్యులు ఎందుకు చూడటం లేదు, నాకు ఎందుకు గౌరవం ఇవ్వటం లేదు. సర్వసహజం. అలాగా ఆయన కొంచెం ఆ మందుకు అలవాటు పడ్డాడు. ఏదో మనసులో ఉన్న కొన్ని బాధలు అంటే తీర్చలేక మందుకు అలవాటు పడ్డాడు. ఆ మందు కూడా మామూలుగా ఏదో సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు, జస్ట్ ఒక క్వార్టర్ తీసుకుంటారు, లేకపోతే 2 పెగ్గులు తీసుకుంటారు. మిగతా ఫుడ్ అంతా బాగా తింటారు, కానీ మందు ఎక్కువ తాగరు 2 పెగ్గుల కంటే. ఈయన అలా కాదు, కూర్చుంటే ఫుల్ బాటిల్ అయిపోతాడు. అది ఎంత డేంజరస్ అండి అది. అంటే ఎంత ప్రమాదకరమైందని తెలిసి, అది విషం అని తెలిసి కూడా హాలాహలాన్నేమో తాగుతున్నాడంటే ఆయన జీవితం మీద ఎంత తెగింపు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు థ్యాంక్ యూ, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, మా మంచి విషయాలు, చెడ్డ విషయాలు. థ్యాంక్ యూ.